హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. చాలామంది యుఎస్ H1B గురించి ఎంక్వైరీ చేస్తున్నారండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్, ఇప్పుడు యుఎస్ H1B మీద వెళ్తాం కరెక్టా రాంగా, అసలు యుఎస్ వెళ్తాం కరెక్టా రాంగా, ఈ ఇయర్ అసలు యుఎస్ H1B ఫీజెస్ ఎంత అని చాలామంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. నేనైతే కొన్ని క్వశ్చన్స్కి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకెవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను. కుదిరితే ఒక వీడియో కూడా చేస్తానండి. ప్రతి కామెంట్కి మేము ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యుఎస్ H1B అయితే ఈ ఇయర్ కూడా ఉందండి. ఎందుకంటే ఎటువంటి చేంజెస్ అయితే ఉన్నాయి, కానీ కొన్ని టైం చేంజెస్ అయితే ఏమీ లేవు. మార్చ్ మంత్లో మనకి యుఎస్ H1B ఫైలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్చ్ 24కి మనకి ఫైలింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఈసారి కూడా H1Bలో టాప్ క్రైటీరియా వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్కే ఉందండి. ఐటీ ప్రొఫైల్స్ ఎక్కువ డిమాండ్ ఉన్నాయి. ఐటీతో పాటు నాన్ ఐటీ ప్రొఫైల్స్, సివిల్ ఇంజనీర్స్, హోటల్ జాబ్స్ వాళ్ళకి కూడా ఈసారి వేకెన్సీస్ ఉన్నాయి. యాజ్ పర్ మై నాలెడ్జ్, అంటే మాకు యూఎస్ అటార్నీ ఒక నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాము. ఇప్పటికైతే మనం ఐటీతో పాటు నాన్ ఐటీకి కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీరు అప్లై చేసుకుంటే ఈసారి పికప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనేది చెప్తాను చూడండి. లాస్ట్ ఇయర్ వరకు మనకి యూఎస్ వచ్చేటప్పటికి $10 అండి, అంటే మన ఫీజు వచ్చేటప్పటికి $10 అప్లికేషన్ ఫీజ్. ఈ ఇయర్ నుంచి $215, అంటే $10 కాదు, ఆల్మోస్ట్ 20 times ఎక్కువ. $215 ఓన్లీ అప్లికేషన్ ఫీజ్. ఈ ఒక్క అప్లికేషన్ ఫీజ్ వల్ల మనకి ల్యాక్స్ ఆఫ్ ప్రొఫైల్స్ తగ్గుతాయండి. దీంట్లో బల్క్గా ప్రొఫైల్స్ అప్లై చేసే వాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఒక ప్రొఫైలు, వాళ్ళకి తెలిసిన ద్వారా ఒక ప్రొఫైలు, ఇంకో ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రొఫైలు, అట్లా ఒక్క పర్సనే ఒక 5 to 6 ప్రొఫైల్స్ లాంచ్ చేసుకునేవాడు. ఈసారి $215 అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. మహా అయితే ఒక పర్సన్ 2 ప్రొఫైల్స్ లాంచ్ చేసుకుంటాడేమో, కానీ థర్డ్ ప్రొఫైల్కి అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేడు. కాబట్టి ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్స్ కూడా తగ్గిపోతాయి, కాబట్టి పికప్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్లీ, మీకు ఇప్పుడు తెలుసు యుఎస్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో. ఎవరైనా వితౌట్ వ్యాలిడ్ వీసా, అంటే మన దగ్గర ప్రాపర్ వీసా లేకుండా కానీ యుఎస్లో ఉన్న, మన కంట్రీయే కాదు వేరే కంట్రీ సిటిజన్స్ కానీ ఎవరున్నా కూడా ప్రెజెంట్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకుని మరీ మన హోమ్ కంట్రీకి పంపిస్తున్నారు. కాబట్టి ఇల్లీగల్గా వెళ్ళే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి యుఎస్ మార్కెట్లో కూడా జాబ్ ఓపెనింగ్స్ చాలా పెరుగుతాయండి. ఆ జాబ్ ఓపెనింగ్స్ H1B మీద వెళ్ళిన వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. ఎందుకంటే H1Bకి ప్రెజెంట్ యుఎస్ గవర్నమెంట్ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. కాబట్టి అక్కడ మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈసారి స్టూడెంట్ వీసా మీద వెళ్ళారనుకోండి, యుఎస్ స్టూడెంట్ F1 వీసా మీద వెళ్తే మీకు PSW అంటే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అయితే లేదు. కాబట్టి యుఎస్ H1B ద్వారా వెళ్తే మాత్రం మీరు ఒక 3 years మీరు అనుకున్న గోల్లో పనిచేయవచ్చు, మీరు అనుకున్న కంట్రీలో పనిచేయవచ్చు. అండ్ మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. 3 years తర్వాత పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. కాబట్టి మీకు యుఎస్ H1B అనేది ప్రెజెంట్ వెరీ హై డిమాండ్ కూడా ఉంటుంది. ఫస్ట్లీ ప్రైస్ తగ్గింది. సెకండ్లీ మనకు అక్కడ ఉన్న ఎవరైతే వీసా లేకుండా ఉన్న వాళ్ళని పంపించేస్తున్నారు. థర్డ్లీ డిమాండ్ పెరిగింది, అంటే జాబ్స్కి డిమాండ్ ఎక్కువ వచ్చింది. కాబట్టి యుఎస్ H1B లాస్ట్ ఇయర్ వరకు ఒక రకంగా ఉంటుందండి. ఈ ఇయర్ నుంచి అయితే మీరు అప్లై చేస్తే మీరు 90 to 95% మీరు సక్సెస్ వచ్చిద్ది అన్న హోప్తోనే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పినట్టు ప్రొఫైల్స్ తగ్గుతాయి. ఒకవేళ మీకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండి నిజంగానే మీకు ఇంటర్వ్యూ క్లియర్ చేసే టాలెంట్ ఉంటే మాత్రం మీకు ఈసారి యుఎస్ H1B అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. లాటరీలో కూడా పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాటరీ ఎందుకు పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే, మనకి ప్రొఫైల్స్ అనేవి తగ్గినాయి కాబట్టి, అండ్ అక్కడ పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం ఈసారి వచ్చేప్పటికి ఐటీ, నాన్ ఐటీ అన్నీ చేస్తున్నామండి. ఎవరైనా యుఎస్ H1Bకి అప్లై చేయాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫీజ్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మీరు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత చేయొచ్చు. అండ్ ఇంకేదన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాము. ఎందుకంటే యుఎస్ H1B మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలామందికి. ప్రీవియస్లీ రిజెక్షన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము పక్కా రిప్లై ఇస్తాము.
అండ్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మా ఆఫీస్కి మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చండి. విజిట్ అయితే మేము మీకు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మా కన్సల్టెంట్స్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూఎస్ అప్డేట్సే కాదు, అదర్ కంట్రీ వర్క్ వీసా అప్డేట్స్, పిఆర్ వీసా అప్డేట్స్ అన్నీ మేము వీడియో రూపంలో మీకు పెడతాము. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి పక్కా యూజ్ అవుతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.